త్రిత్వంలో ఉన్నామా మనం? త్రిత్వం ఏకమైనదా? కప్పల వంటి త్రిత్వం, క్రూరముఖం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి త్రిత్వం వచ్చినదా? ఇప్పుడు సంఘశాఖలు ఏముంది? అబద్ధ బోధ నోటి నుండి వస్తున్నది. అంటే ఇప్పుడు సంఘశాఖల ప్రసంగాలు ఎన్నొచ్చా? ఏం అద్భుతంగా బోధించాడండి. కప్పల వంటి త్రిత్వం అది. కప్పల వంటి త్రిత్వం, సంఘశాఖ బోధ. వాళ్ళు ఏం బోధిస్తారు? వాళ్ళకి ప్రణాళిక తెలియదు, ప్లానే తెలియదు వాళ్ళకి. నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ బోధిస్తారు వాళ్ళు. నోటి నుండి ఏమొస్తా ఉన్నది? ఆత్మ. నువ్వు సంఘశాఖల ప్రసంగాలు వింటే ఆత్మ నీలోకి వస్తుంది. ఇప్పుడు నువ్వు వినాల్సింది ఏంటి? 7వ దూత నోటి నుండి వచ్చిన వర్తమానం. ఇది పరిశుద్ధాత్మ పలికిన వర్తమానం. ఇది సంఘశాఖకుడు పలికేది త్రిత్వం. అది కప్పల వంటి త్రిత్వం. అది అబద్ధపాత్మ. అది 400 మంది ప్రవక్తల పైన ఉన్నదేంటి? అబద్ధమాట ఆత్మ. కానీ మికాయ నోట నుండి, ఏలియా నోట నుండి ఆ కాలపు ప్రవచనాలు, ఆ కాలపు వర్తమానం ఏలియా నోట నుండి వస్తా ఉన్నది, మికాయ నోట నుండి వస్తా ఉన్నది. కానీ 400 మంది అబద్ధమాట ఆత్మ. ఆమెన్ చెప్పండి. మీరు ఆమెన్ చెప్పట్లేదంటే సంఘశాఖల ప్రసంగాలు చూస్తున్నట్టు. సంఘశాఖల ప్రసంగాల్లో జీవం లేదు. సంఘశాఖల ప్రసంగాలు ఏమీ లేదు అక్కడ. అబద్ధ బోధ అది. నువ్వు దానికంటే ప్రవక్త టేపులు విను, ప్రవక్త వర్తమానం చదువు. ఈ కాలానికి 7వ దూత స్వరం ఉన్నది, టేపులు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. దీన్ని విను. సంఘశాఖల ప్రసంగాలు కాదు, మోరల్ టీచింగ్స్ అవి, నైతిక విలువలు అవి. వాడు పరిశుద్ధ గ్రంథాన్ని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రణాళిక చూపించలేడు. వాళ్ళు బోధించేది మొదటి రాకడ. కానీ మనం నిత్యత్వము నుండి, 7వ దూత నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు బోధించాడు ఆయన. 7వ దూత వర్తమానం అది. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు హోల్ ప్లాన్ అంతా బోధించాడు ఆయన.